గురుస్వామి గారు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ పొడిమెట్టులో హలో స్వామి శరణమయ్యప్ప. ఒక్క 1000 రూపాయలు పెట్టి పూజ చేద్దామంటే నాకు క్షమత లేదు. అప్పుడు మా గురువు గారైనటువంటి సత్యప్రియ గురుస్వామి మాకు మాలధారణ చేయించినటువంటి గురుస్వామి గారు ఈ దీక్షకు ఈ 18 మెట్లు ఎక్కేటందుకు సహకరించి నన్ను ఇంతవాళ్ళు చేసి వారి ఆశీర్వాద బలంతో మా గురుస్వామి గారి యొక్క అడుగు జాడల్లో వారు చెప్తూ వింటూ నేను ఈ ఉన్నతి కారణం మా బాలచంద్ర గురుస్వామి గారు, సత్యప్రియ గురుస్వామి గారు అడుగున నానా నేనున్నాను, మీకేం పర్వాలేదు, ఒక్క 1000 రూపాయలు పెట్టి పూజ చేయలేని కన్యస్వామిని ఈ విధంగా మీ ముందు ఇంత దేదీప్యమైనగా పూజ చేసుకుంటున్నానంటే నిజంగా చెప్తున్నాను. మాల పట్టుకొని 2 లారీలు ఉన్నాయి, కానీ కిలో బియ్యం లేవు. 1000 రూపాయలు పెట్టి పూజ చేయాలంటే లేదు నా దగ్గర. గురువు గారు కన్నడ వచ్చి నానా నేను 1000 రూపాయలు ఇస్తాను పూజ చేసుకుంటున్నాను. ఉదయం ఎవరో మహానుభావుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలతో నేను పూజ చేశాను. ఇవాళ ఇంత మీ ముందు ఈ పూజ చేసుకున్న భాగ్యాన్ని మాకు సమకూర్చిన సత్యప్రియ గారికి ఒక్కసారి మా బాధ్యత అలాగే మా బాధ్యత గురుస్వామి గారు కూడా మా సన్నిధాన గురుస్వామి మాలదాడ గురుస్వామి కూడా శివ సత్కారం సంవత్సరం కొంచెం సాధారణమైనందుకు అందరికీ పాదాభివందనం దయచేసి మన్నించాలి. నా 18 ఏళ్ల నిరీక్షణ ఈ ఒక్క రోజు కొంచెం లేట్ అయితే ఎలా భావించకుండా నన్ను దీవించుకోండి స్వామి శరణం. హనుమా 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 అంజని తనయ హనుమా 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 కలిగై కొను హనుమా 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 అంజని గై కొను హనుమా రామ భద్రో హనుమా దీపు బంధురే హనుమా 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 అంజలి తనయ హనుమా లంకను కాచిన హనుమా మా చింతలు తీర్చర హనుమా లంకను కాచిన హనుమా మా చింత నీ మాట మధురమే హనుమా సాధకి మాధకి హనుమా నీ మాట మధురమే హనుమా మనవి పూర్తిగా వినుమా సీతమ్మకు వనరుడు హనుమా మనవి పూర్తిగా వినుమా సీతమ్మకు వనరుమా రామస్వామికి హనుమా నీ మాట మధురమే హనుమా రామస్వామికి హనుమా హనుమా
ఈ జనార్దన్ గారు చేసుకుని మనకు శబరిమల వెళ్తున్నారు. మనకు మహావరం అయ్యప్ప స్వామి దీక్షా కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమం అంతేగాని మన ఎవరు స్వాముల కోసం లేకపోతే ఎవరి కోసం ఇవాళ ఈ ఇంటి ఆయన పైన కింద వెళ్తే నేను పైన అనంత కూడా నాకు లేదు. అంత మహోన్నతమైన వ్యక్తి. ఎంత మహోన్నతమైన వ్యక్తి అంటే అక్షరాలకు కూడా అన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ ఇంటి నిర్మాణానికి చాలా చేదోడుగా అన్ని రకాలుగా నా ఉన్నతికి ప్రతిదీ వారి సలహా, వారి సూచన, వారిని సంప్రదించకుండా నేనేం చేయలేదు. ఇవాళ ఈ పొజిషన్ కూడా అంటే వారి కృప, వారి దయ. వారు జనార్దన్ శేఖర్ అని ఇద్దరు ఉన్నారు. వారు బహుశా ఉన్నారు, ఇక్కడ ఉండవచ్చు. దయచేసి ఉంటే రావాల్సిందిగా ప్రార్థన. స్వామి స్వామి మా గురువు గారు అయినటువంటి దయచేసి కాలాతీతమైనది కనుక దయచేసి క్షమించాలి. గురువు గారు అయినటువంటి శ్రీ సత్యపై గురుస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న భజన కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులందరూ కూడా రాశాను. దయచేసి కొంచెం అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. స్వామి అయ్యప్ప
ప్రబోధిని స్వామి అయ్యప్ప